గోదావరి నది పీలు పడంగానే దాని రుచి మారిపోయింది, దాని నివేదన మారిపోయింది, దాని పేరు మారిపోయింది, దాని విధానం మారిపోయింది, దాని రూపురేఖలు మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఆత్మీయ జీవితాలు రక్షింపబడిన వ్యక్తి గతంలో ఇరసలాగా బ్రతికామేమో, విలువ లేకుండా, ఏమండి ఆ సమాజంలో అందరికి గౌరవం లేకుండా, సాక్ష్యం లేకుండా బ్రతికామేమో అంటారు. వీడి కోసం ఏం అమ్ముకోవాలంట? పుస్తులు అమ్ముకోలేరు కొనాలి. గతంలో అది పడితే దానికి విలువ లేదు. అదే ఇలస ఎదురుకొని గోదావరి నదిలోకి రాగానే పులసగా మారిపోతుంది, సాక్ష్యం మారిపోతుంది, దాని విధానం మారిపోతుంది, దాని రంగు మారుతుంది, దాని రేటు మారుతుంది, దాని బ్రతుకు మారుతుంది. మీ అందరి జీవితాలు కూడా విలువ కలిగిన బ్రతుకుగా మారునుగాక. హల్లెలూయా. పాస్టర్ మీరు చెప్పారు గత వారం వచ్చినప్పుడు, గొంగళి పురుగు జీవితము బైబిల్ చెప్తున్న మాట, మీరు రూపాంతరం చెందాలి మారు మనసు ధరించుకొని. గొంగళి పురుగు జీవితం మీ అందరికీ తెలుసు. దాన్ని పట్టుకోవడానికి మనం